ఆంధ్రప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం పేరు మదోపట్టి. ఇది ఒక సాధారణ గ్రామం కాదు. ఎందుకంటే ఇక్కడ నుంచి 50 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు వెలుగు చూశారు. సుమారు 75 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో చదువు అంటే పిచ్చి. ఇక్కడ ప్రతి పేదవాడి కల పిల్లలు చదివి పెద్ద అధికారులు అవ్వాలి అని. ఈ విజయగాథ 1914లో మొదలైంది. ఆ సమయంలో మహమ్మద్ ముస్తఫా హుసేన్ బ్రిటిష్ సివిల్ సర్వీసెస్లో ఎంపికై గ్రామ చరిత్రలో మొదటి విజేత అయ్యారు. తర్వాత 1950లలో డాక్టర్ ఇంద్రు ప్రకాష్ సింగ్ ఐఎఫ్ఎస్లో ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆయన సోదరులు వినయ్ కుమార్ సింగ్, ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ అందరూ ఐఏఎస్ అధికారులుగా దేశానికి సేవ చేశారు. ఒకే కుటుంబం నుంచి 5 అధికారులు రావడం అరుదైన ఘట్టం. ఇక్కడ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు లేవు. అయినా విజయ రహస్యం కమ్యూనిటీ లెర్నింగ్. పూర్వాధికారులు కొత్త తరాన్ని గైడ్ చేస్తారు, పుస్తకాలు పంచుకుంటారు. ఒకరి విజయం మరొకరికి ప్రేరణ అవుతుంది. మదోపట్టికి చెందిన వారు కేవలం ఇస్రో, బార్క్, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల్లో కూడా అత్యున్నత పదవుల్లో పనిచేశారు. చిన్నదైన మదోపట్టి కలలు మాత్రం పెద్దవి. ఇది ఒక పల్లె మాత్రమే కాదు, ప్రతి యువతకు స్ఫూర్తి, ప్రతి కలకు ప్రేరణ. అందుకే దీనిని గర్వంగా పిలుస్తారు ఐఏఎస్ అధికారుల పల్లె అని.